నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనగా ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. నిజానికి ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో సోనియా, రాహుల్ గాంధీలతో పాటుగా శ్యామ్ పిట్రోడా, ఆస్కార్ ఫెర్నాండెస్ పేర్లు కూడా ఉన్నాయి. అయినా ఫోకస్ అంతా ఈ ఇద్దరిపైనే తప్ప మిగిలిన ఇద్దరిని ఎవ్వరూ పెద్దగా పట్టించుకోవటం లేదు. చివరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా సోనియా, రాహుల్ గాంధీపై ఛార్జ్ షీట్ దాఖలు చేయటాన్ని తప్పుపడుతున్నారే తప్ప మొత్తంగా ఛార్జ్ షీటే తప్పని అనటం లేదు. ఇంతవరకు ఎవరిపైనా జరగని మహాపరాధం ఏదో సోనియా, రాహుల్ విషయంలో జరిగిపోయిందన్నట్లుగా మండిపడుతున్నారు, గుండెలు బాదుకుంటున్నారు. మిగిలిన ఇద్దరి గురించి పట్టించుకున్న పాపాన పోవటం లేదు. అందుకే విషయం తెలిసిన పెద్దలు ఇది అందరికీ తెలిసిన కాంగ్రెస్ నేతల స్వామి భక్తికి, విధేయతకు చక్కని నిదర్శనం అంటున్నారు. అయితే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలంతా వీధుల్లోకి వచ్చి పోటాపోటీగా ఆందోళనలు చేస్తున్నారు, బీజేపీపై విరుచుకు పడుతున్నారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఇంతవరకు ఈ విషయంపై పెదవి విప్పలేదు, ఒక్క ముక్క మాట్లాడలేదు, ఈడీ చర్యను ఖండించలేదు, కనీసం ఒక ప్రకటనైనా చేయలేదు. ఓవంక కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మొదలు నిన్న మొన్నట్లో ఎమ్మెల్సీ అయిన అద్దంకి దయాకర్ వరకు కాంగ్రెస్ నాయకులంతా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాలపై అరే ఒరే స్థాయిలో మండిపడుతున్నారు. అయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాత్రం చీమైనా కుట్టినట్లు లేదు. కనీసం ఒక ఖండన ప్రకటన కూడా చేయలేదు. అసలు తనకు ఏమీ సంబంధం లేని అంశం అన్నట్టుగా ఆయన తన పనిలో తాను బిజీగా ఉన్నారని అంటున్నారు. అయితే ప్రస్తుతం రేవంత్ రెడ్డి దేశంలో లేరు, జపాన్ లో పెట్టుబడుల వేటలో బిజీగా ఉన్నారు. అందుకే ఆయన స్పందించలేదని కొందరు అనుకున్నా ఎందుకో అది అంతగా నమ్మబుల్గా లేదని కాంగ్రెస్ నాయకులే గుసగుసలాడుకుంటున్నారు. అది నిజం కాదు, కుంటి సాకు మాత్రమే అని కాంగ్రెస్ పెద్దలే అంటున్నారు. నిజానికి కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమైన పదవుల్లో ఉన్నవారు, పదవులు ఆశిస్తున్నవారు ఇలాంటి సందర్భాలను అగ్రనేతల పట్ల విధేయత చూపేందుకు ఒక అవకాశంగా తీసుకుంటారు. ఇప్పుడు శరద్ పవార్, తారిక్ అన్వర్, పిఏ సంగ్మా, సోనియా గాంధీ విదేశీ మూలాలను ప్రశ్నించిన సమయంలో కొందరు వేరే విధేయులు ఏకంగా గాంధీ భవన్ లో అగ్గిపెట్టారు. అంతవరకు ఎందుకు? ఇదే నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను విచారించినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఇప్పుడు కూడా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు నిరసన పేరిట విధేయ ప్రదర్శనలు చేస్తూనే ఉన్నారు. ఈడీ మోదీలను జాయింట్ గా దుమ్మెత్తిపోస్తున్నారు. గాంధీ కుటుంబం త్యాగాలను ఏకరువు పెడుతూ కన్నీళ్లు కారుస్తున్నారు. అలాగే భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన ఉధృతం చేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే హెచ్చరించారు. ఇటొచ్చి రేవంత్ రెడ్డి మాత్రమే సైలెంట్ గా ఉండిపోయారు. అయితే ఇప్పుడు అదంతా ఒకెత్తైతే రేవంత్ రెడ్డి మౌనం ప్రతిపక్షాలకు, ముఖ్యంగా బీఆర్ఎస్ కు మరో అస్త్రమైందని అంటున్నారు. సహజంగానే రేవంత్ రెడ్డి ఎక్కడ దొరికితే అక్కడ విమర్శించేందుకు సిద్ధంగా ఉండే బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇప్పటికే తొలి అస్త్రాన్ని సంధించారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేటీఆర్ కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి నిరసనగా దేశంలోని కాంగ్రెస్ నేతలంతా ధర్నాలకు దిగుతూ బీజేపీని ఎండగడుతున్నారు. రాష్ట్రంలో కూడా పీసీసీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్క మాట మాట్లాడలేదు. వాళ్ళ అగ్రనేతల మీద కేసులు పెట్టినా చడీ చప్పుడు లేదు. మోడీ, రేవంత్ దృఢమైన బంధమే ఇందుకు కారణం. ఆయన్ను ఈయన కాపాడుతున్నాడు, ఈయన్ను ఆయన కాపాడుతారు అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అలాగే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఒకరు ఢిల్లీకి కబురు అందించారని అంటున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శనివారం అనగా ఏప్రిల్ 19న ఛార్జ్ షీట్ ఫ్యూచర్ యాక్షన్ పై చర్చించేందుకు ఢిల్లీలో ఏఐసీసీ కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్ఛార్జీలు, ఇతర ముఖ్య నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మౌనం, బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలను పోసగుచ్చినట్లు వివరిస్తూ రేవంత్ రెడ్డి అవిధేయ ధోరణికి సంబంధించిన అభియోగాలతో ఆయనపై ఛార్జ్ షీట్ ని సమర్పించినట్లు చెబుతున్నారు. అయితే దీనిపై కాంగ్రెస్ అధిష్టానం ఎలా స్పందిస్తుంది అనేది వేచి చూడవలసి ఉంటుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి జపాన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆయన స్పందన చూసిన తర్వాతనే అధిష్టానం తదుపరి నిర్ణయం ఉంటుందని అంటున్నారు.